నారాయణపేట కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చిట్టం పన్నికారెడ్డిని గెలిపించాలని బైక్ ర్యాలీ. నారాయణపేట జిల్లా ప్రతినిధి నవంబర్ 3 దామరగిత మండలంలోని కేతన్పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నారాయణపేట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిట్టం పన్నికారెడ్డికి హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వాడవాడా తిరుగుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లాలప్ప మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు తీసుకుని ప్రజల్లోకి వచ్చిందన్నారు. గ్రామ యూత్ అధ్యక్షులు శరత్ చంద్ర మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులను నెట్టేట ముంచిందన్నారు. ఇంటికొక ఉద్యోగం కల్పిస్తామని చెప్పి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి ప్రజలను మోసం చేసిందన్నారు. తెలంగాణ సంపాదనను ఒక కుటుంబం మాత్రమే దోచుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు శరత్ చంద్ర, కాంగ్రెస్ పార్టీ యూత్ కమిటీ అధ్యక్షుడిని. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా కావడానికి ప్రతి ఒక్కరు పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలు, కేతన్పల్లి గ్రామ ప్రజలు, ఇక్కడ విచ్చేసిన సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు మనం ఈ పోరాటం ఎందు గురించి అంటే అవినీతి ప్రభుత్వం పైన మనం పోరాటం చేస్తున్నాము. ఇంతకుముందు ఏంటంటే 5 ఏళ్ల నుంచి పాలిస్తున్న ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఏదో కాంగ్రెస్ మేనిఫెస్టో ఇచ్చిందనే ఉద్దేశంతో మేము ఇది ఇస్తాం అది ఇస్తామంటున్నారు. మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తామని చెప్తున్నాం. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీ చేయకుండా మమ్మల్ని గెలిపించండి మళ్ళీ చేపిస్తామంటున్నాం. ఇన్ని సంవత్సరాల నుండి చేయకుండా ఎందుకు ఒక నిరుద్యోగ యువకుల్ని ఎందుకు ఉద్యోగాలు లేకుండా ఆత్మహత్యలు పాల్పడడానికి దారి తీసిన ప్రభుత్వం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం. సో ఈ అవినీతి పాలన అంతా ముందుంచి మన ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాం. ఈరోజు వీరభద్రేశ్వర గుడి దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ని పర్ణికా మేడం గారిని గెలిపించడం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించి కేతన్పల్లి గ్రామంలో చిన్న ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాం. సో బైక్ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారాన్ని ప్రారంభోత్సవం సందర్భంగా కేతన్పల్లి గ్రామం నుండి బైక్ల పైన యువకులు పెద్దలు అందరూ కలిసి వీరభద్రేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ దేవునికి పూజా కార్యక్రమం ముగించుకొని కేతన్పల్లి గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి ప్రతి వీధి వాడ అనకుండా అన్ని వాడలు తిరిగి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, పెద్దలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ దీని బైక్ ర్యాలీ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలకెళ్లి పరిపాలించుచు వారికి ఓట్ల విషయంలోనే వాళ్ళకు ఓట్లు ఏ విధంగా అయితే వస్తాయో ప్రజలను ఆ విధంగా ఆకర్షణ చేసి వాళ్ళ పథకాలు ఓట్లు వచ్చే పథకాలు అంటే పెన్షన్ కానీ తర్వాత ఇక మిగతా పథకాలు కొన్ని పథకాలు పెట్టిండు. అందరికి యూజ్ లేని పథకాలు దళిత బంధు కానీ అట్లా ప్రజలను మభ్యపెడుతూ ప్రజలను మోసం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఏం చేసిండ్రు, కాంగ్రెస్ 6 గ్యారెంటీల పథకాలలో సిలిండర్ 500 ఇస్తామంటే కేసీఆర్ 400 ఇస్తా అంటాడు. రైతులకు 15,000 ఇస్తామంటే కేసీఆర్ 1,000 పెంచి 16,000 ఇస్తా అంటాడు. అంటే ప్రజలని మోసం చేసే విధంగానే ఉంది. కాబట్టి ప్రజలకు మేలు చేసే విధంగా లేదు. అదే విధంగా ప్రతి విలేజ్ లో పుట్టి దుకాణాలాగా బెల్ట్ షాపులు వెలిసినాయి. మంది ఛాయ కూడా తాగుతారు కానీ ఉదయం లేస్తేనే మందు తాగడం జరుగుతుంది. ప్రజల ఆరోగ్యం చాలా పాడవుతుంది. కానీ కేసీఆర్ ఎందుకంటే సారా బంద్ చేపించిండు, కళ్ళు బంద్ చేపించి మందు ఎక్కువ తాగడానికి